పది వచ్చే నైతికంగా ఆల్రెడీ వైసీపీ వాళ్ళు ఈవీఎంసీలో నైతికత కోల్పోయారు. నెక్స్ట్ టార్గెట్ ఏం టార్గెట్ వాళ్ళకి ఏముంది, నైతికతలు ఏముంది వాళ్ళకి. ఇప్పుడైతే ఇప్పుడైతే ఆటోమేటిక్గా వాళ్ళందరూ పదవులు రాజ్యంలో వెళ్ళిపోతే బాగుంటుంది హ్యాపీగా. వాళ్ళకి ఇంకా అసలు ఏముంది, ఇంకా ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు 40 మంది కలిసారు పోయి, మీరే అందరూ చూశారు కదా. సరే అక్కడ ఓట్లే 30 ఓట్లు పడ్డాయి. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత కూడా ఆయన నమ్మకం కలిగించలేకపోయాడంటే ఇంకేముంది అక్కడ ఆ పార్టీ. నేను అంతకుముందు చెప్పాను మీకు, నేను అది సింకింగ్ బోట్ అని చెప్పా. నేను అది అప్పుడు చెప్తుంది మునుగుతున్న పడవ అని చెప్పాను. నేను ఎలక్షన్లో అది మునిగిపోయింది పడవ. సో ఒకప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఉండింది అని చరిత్రలో ఉండడానికి పనికొస్తుంది. అందరూ రాజీనామా అంటే మేయర్ రాజీనామా చేయాలని సార్. ఇప్పుడు నాట్ ఓన్లీ మేయర్, ఇప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే అదొక ఆనవాయితీ ఏంటంటే, ఇక ప్రభుత్వం మారిందంటే ప్రజలు ఆ ప్రభుత్వం గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చారు. ఆ తీర్పు కూడా మామూలు తీర్పు కాదు, ఇది ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ, ఎవరు చరిత్రలో ఊహించిన విజయాలు. అటువంటి వచ్చిన తర్వాత ఓకే, మనమైతే వాళ్ళని డిమాండ్ చేయట్లా, ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్లో గెలిచారు. సరే ఎట్లా గెలిచారు అనేది, వాళ్ళు ఏ విధంగా గెలిచారో మీకు మాకు తెలుసు. బట్ గెలుచున్నారు కాబట్టి మనం అట్లా, బట్ వాళ్ళకి నైతిక బాధ్యత వాళ్ళు చేయాలి, చేసుకుంటారు. ఇప్పుడు ఏ విధంగా ఫేస్ పెట్టుకొని 10కి 10 వాళ్ళు రూలింగ్లో ఉన్న కార్పొరేషన్లో 10కి 10 స్టాండింగ్ కమిటీ ఈరోజు కూటమి కలిసిన తర్వాత అప్పుడు ఆ మేయర్ కానీ లేకపోతే డిప్యూటీ మేయర్ కానీ లేకపోతే ఇంకోరు ఏ విధంగా చేయలేమో కూర్చోగలుగుతారు. వాళ్ళకి నైతికత ఉండాలి కదా, వాళ్ళకి ముఖం చెల్లాలి కదా. ఏ విధంగా ముఖం పెట్టుకుంటారు అంటే వాళ్ళకి మెజారిటీ లేదు, అర్థమైపోయింది కదా. 66 మంది కార్పొరేటర్లు అవుట్ ఆఫ్ 97 వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే అక్కడ మేయర్గా ఉండి ఏ విధంగా వాళ్ళు పరిపాలన చేయగలరు, ఏ విధంగా వాళ్ళు చేయగలరు, అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఒక్కొక్కరు కూడా ఫ్లైఓవర్లు ఏవైతే మీరు కడతా ఉన్నారు, మెయిన్ ప్రధానమైన బాటిల్ లెక్చర్ హనుమంతవాక జంక్షన్ మీ కాన్స్టిట్యున్సీలో ఉంది. అది చాలా ప్రాబ్లమేటిక్ గా తయారైంది. వాటికి ప్రయారిటీ ఇస్తారా, అన్నిటితో పాటు ఇప్పుడు మొత్తం ఇది కాంప్రహెన్సివ్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ దాకా ఫస్ట్ ఫేజ్లో తీసుకుంటున్నాం. దాని మీద ఒక కన్సల్టెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ ప్రధాన కోటలు ఉన్నాయి, ఎక్కడ మెయిన్ ట్రాఫిక్ ఇబ్బందులు అవుతా ఉన్నాయి, వీటికి సంబంధించి దాని మీద ఒక కన్సల్టెన్సీ స్టడీ చేసి మొత్తం 12 ఐడెంటిఫై చేశారు. అందులో మీరు చెప్పిన మధురవాడ ఉంది, హనుమంతవాక ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఫస్ట్ ఫేజ్లోనే కంప్లీట్ చేశారు. దీని మీద ఎవరికి బుర్ర పని చేయట్లా ఏం చేయాలనేది. ఎందుకంటే అది చేరికి పనికి వస్తుందో అది చేసిన వాళ్ళ తప్ప ఎవరికి తెలియదు. అది ఏదైనా హోటల్ పెడదామంటే దాంట్లో రూమ్స్ లేవు, కానీ ఇంకేదైనా కన్వెన్షన్లా చేద్దామంటే పెద్ద ఒక 1000 మంది పట్టే హాల్స్ లేవు, లేకపోతే ఇంకోటి చేద్దామంటే ఇంకోటి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి ఆయన ఉండాలనుకున్నాడు తప్ప అది వేరే దేనికి ఏ పర్పస్ కొరకు రావట్లేదు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఆయన కూడా దాన్ని ఏం చేద్దాం అనేది 10 మంది ఒపీనియన్ అడిగి ఎవరైనా అడిగితే ఆయన వాళ్ళని అడుగుతున్నాడు ఏం చేద్దామని చెప్పి. అర్థం కాదు, దాని పరిస్థితి ఉంది. కాబట్టి దాని మీద డెసిషన్ తీసుకోవడం కొంచెం కష్టమే. త్వరలోనే అందరితో మాట్లాడి ముందు ఆయన అడగరు చూద్దాం. ఆయనకి అన్ని ప్యాలెస్లు కదా. తప్పకుండా ఏదైనా విత్ హ్యూమన్ ఫేస్, చెత్త మీద పన్నేసి అలాంటి చెత్త నిర్ణయాలు తీసుకోం డెఫినెట్గా. కార్పొరేషన్ మీద కూడా మినిస్టర్ గారితో పాటు అందరూ ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా త్వరలోనే. యాక్చువల్ మన మినిస్టర్ గారు వచ్చారు, అప్పుడు అనుకోకుండా కోడ్ ఉంది కాబట్టి ఆయన రివ్యూ కూడా చేసుకోలేకపోయారు. కోడ్ అయిపోయిన వెంటనే ప్రత్యేకంగా ఈ మున్సిపల్ మీద ఒక రివ్యూ పెడతా ఉన్నాం. అన్ని ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా ఆమోదంతో ప్రజా యోగ్యమైన నిర్ణయాలు మాత్రం ఉంటాయి తప్ప ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏవి ఉండవు ఈ గవర్నమెంట్లో. చెప్తాం ఇంకా అట్లా డిసైడ్ అవుతుంది ఈరోజు రేపట్లో. ఈరోజు ఏ లేదు టైం బిఫోర్ నామినేషన్స్ వైసీపీలో పెట్టారు కదా, ఒక్కటే ఇక్కడ మేము ఎవరిని పెట్టే మేము గెలుస్తున్నాం, క్యాండిడేట్ ఎవరైనా గెలుస్తాం. సరే 50 ఓట్లు తక్కువ ఉన్నప్పుడు కొప్పల చలపతిరావు గారి మీద పోటీ పెట్టలేదు, కానీ 400 ఓట్లు ఇచ్చేస్తున్నప్పుడు ఇలా తెలుగుదేశం పార్టీ పోటీ పెడుతుంది, అనైతికమైన పోటీ కాకపోతే ఏంటనేది జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు, ఆ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. అందుకే నేను మీకు ముందు ఇంకా అది కల కదా, హైపోథెటికల్కి వస్తే నేనే ముఖ్యమంత్రి అయితే ఇంకా అది అయిపోయింది, ఇంకా కాదు కదా. ఇప్పుడు నేను అందుకే నేను చెప్పాను, రాజకీయాల్లో నైతికత లేకపోతే వాల్యూస్ వీటి గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలంటే దెయ్యాలు వేదాలు వచ్చినట్టు చెప్పాను. ఆయన అసలు ఫస్ట్ ఆయన వర్డ్స్ వాడడానికి ఆయనకి రైట్ లేదు. ఆయనకి ఎక్కడ ఉంది రైట్? మరి ఆయన ఏ విధంగా ఎలక్షన్లో 80% వచ్చింది చెప్పి ఫస్ట్ ముందు
మీరు చెప్పండి మాకు తెలియదు ఎలక్షన్లు ఎక్కడన్నా డెమోక్రసీలో 30% ఏగ్రోలు అయ్యాయా? వాళ్ళ నాన్న హయాంలు అయ్యాయా? అంతమంది మేము ముఖ్యమంత్రి కూడా మా హయాంలు అయ్యాయా? ఎక్కడన్నా మొత్తం ఏదో 2, 3, 4, 5 ఏకగ్రహాలు అవుతాయి. ఆ విధంగా ఎలా అయినాయి మీకు? అసలు దాన్ని పెట్టుకుని మేము ఆ నెంబర్ ఉందంటే ఎలాగా? ఇప్పుడు మీకు నెంబర్ ఉంది, నిన్న కార్పొరేషన్లో మీకు నెంబర్ ఉంది, రైట్? మేము పెట్టాము, ఏమైనా వాళ్ళ బలవంతంగా లాగామా లేదా తమ్ముడు చేసామా? అని ఉద్దేశం ఏంది? మేము బలవంతంగా గెలుచుకున్నాం కాబట్టి మీరు ఎక్కడ పోటీలు పెట్టకూడదు అన్నాడు. మరి నిన్న మేము మాకు యాక్చువల్ కార్పొరేషన్లో ఆ రోజుకి వాళ్ళు బలవంతం గెలిచిన కార్పొరేటర్లు అన్నీ ఉన్నారు. మరి నేను ఏమని 66 మంది మాకు వేశారు. మరి ఏమి ఎందుకు ఇప్పుడు మేము వాళ్ళే లాగలేదు కదా. ఇప్పుడు పెడతారు సార్ క్యాండిడేట్ ఆల్రెడీ 5-6 పర్లేదు మనం స్లో అండ్ స్టడీ మిస్టర్ కంగారు వేయలేదు.